హలో స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్ 2025 కి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. సో మొన్నటి వరకు మీరు తెలుసుకున్నటువంటి విషయం, జేఈ అడ్వాన్స్డ్ 3 టైమ్స్ రాసుకోవడానికి అయితే వెసులుబాటు కల్పించబోతున్నారు అని చెప్పేసి. అఫ్ కోర్స్ దానిపైన నేను వీడియో చేయలేదు, ఇంకా అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత చేద్దామని వెయిట్ చేశాను. బట్ ఈ రోజు వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బట్ ఏమని అనౌన్స్ చేశారు అంటే, ఇది 2 సార్లు మాత్రమే రాసుకునేదానికి అవకాశం ఇస్తాము తప్ప 3 సార్లు రాసేదానికి ఛాన్స్ లేదని చెప్పేసి మరి ఐఐటి కాన్పూర్ కుండబద్దలు కొట్టేసింది అనమాట. కాబట్టి జేఈ అడ్వాన్స్డ్ రాయబోయేటువంటి విద్యార్థులు, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఫస్ట్ టైం జేఈ మెయిన్ కి అపీర్ అవుతున్నారో, వీళ్ళు ఎలాగో 2025 లో జేఈ అడ్వాన్స్ రాస్తారు. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా, అంటే 25-26 అడ్మిషన్ ఇయర్ కూడా, అకాడమిక్ ఇయర్ కూడా లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ 26 లో ఇంకొకసారి అడ్వాన్స్ రాసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాని సో ఇంకెప్పుడో, అంటే గత సంవత్సరాల్లో జేఈ అడ్వాన్స్ రాసుకొని, అంటే 23 రాసిన వాళ్ళు, 24 రాసిన వాళ్ళు ఇప్పుడు 25 లో రాయడానికి ఆలోచన చేయకూడదు అనేది ఇక్కడ ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ వాళ్ళకి ఇది ఒకటే అవకాశం, ఇంకో అవకాశం లేదు. ఓకేనా? దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఒకసారి చూద్దాం. ఇది జేఈ అడ్వాన్స్ 2025 అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇందులో ఇది ఎలిజిబిలిటీ ప్రెస్ నోట్ చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపియరింగ్ జేఈ అడ్వాన్స్ 2025 అనౌన్స్డ్ అని చెప్పారు కదా. ప్రెస్ రిలీజ్ చూద్దాం. సో ప్రెస్ రిలీజ్ చూస్తే, అప్డేటెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపియరింగ్ ఇన్ జేఈ 18th నవంబర్, అంటే లాస్ట్ నైటే వచ్చింది, రాత్రే వచ్చింది అనమాట ఇది. సో ఒక్కసారి చూద్దాం ప్రెస్ రిలీజ్ ఏముందో. దీన్ని క్లిక్ చేస్తే సో మనకి ఇదిగో ప్రెస్ రిలీజ్ అనేది వచ్చేసింది. ద జాయింట్ అడ్మిషన్ బోర్డ్. సో ఇక్కడ ఏం చెప్తుందో చూడండి. సో ఇక్కడ ప్రెస్ రిలీజ్ కి సంబంధించి ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను. యా, ద జాయింట్ అడ్మిషన్ బోర్డ్ హ్యాస్ డిసైడెడ్ టు రీస్టోర్ ద ఎర్లియర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా used in previous years pertaining to number of attempts in JEE in supersession of the orientation mentioned in press release date November 5, 2024. This has been done after considering various competing recruitments in the meeting of job అంటే జాయింట్ అడ్మిషన్ బోర్డ్ held on November 15th నాడు జరిగినటువంటి ఏదైతే బోర్డు మీటింగ్స్ ఉన్నాయో, this has resulted in restoring the earlier eligibility criteria followed since 2013. సో ఎర్లీ అంటే ఇంతకు ముందున్నటువంటి ఏదైతే క్రైటీరియా ఉందో, ఎలిజిబిలిటీ క్రైటీరియా 2 attempts మాత్రమే, అది మాత్రమే ఇప్పుడు మేము మళ్ళీ దాన్ని రీస్టోర్ చేస్తున్నాము, కొత్తగా అయితే ఏం లేదు అని చెప్పేసి అంటున్నాను. ఆల్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రిమైన్స్ సేమ్. సో మిగతా అన్ని సేమ్ అలానే ఉంచాము. ఇది మొన్న ఏదైతే మేము November 5th నాడు అనౌన్స్ చేశామో, ఏది 3 attempts ఉంటాయని, దాన్ని మళ్ళీ November 15th నాడు రీస్టోర్ చేస్తున్నాం. అంటే దాన్ని డిస్కస్ చేసుకొని, అనేక కాంపిటేటివ్ రిక్రూట్మెంట్ దృష్టిలో పెట్టుకొని, సో మేము మళ్ళీ దాన్ని సేమ్ ఎర్లియర్ గా ఏదైతే ప్రీవియస్ ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉందో దానిలాగానే దీన్ని రీస్టోర్ చేసాము, ఇందులో మార్పు ఏమీ లేదు అనమాట అని చెప్తున్నాం అనమాట. ఓకేనా? సో రిఫరెన్స్ వెబ్సైట్ అని చెప్పేసి ఇలా ఇస్తున్నారు. మిగతా అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మాత్రం సేమ్ ఉంటాయి. సో అందులో మాత్రం నో డౌట్. మిగతా ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయో, మీకు తెలిసినటువంటి ఎలిజిబిలిటీస్ తెలుసు కదా, సో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. ఇంకా మిగతా అంటే ఏంటి చూడండి. పర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్. సో జేఈ మెయిన్ కి ఎవరెవరైతే పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చారో వాళ్ళల్లో కొంతమందిని జేఈ అడ్వాన్స్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అడ్వాన్స్డ్ కి ఎంతమందిని తీసుకెళ్తారు మరి? కేటగిరీ వైజ్ గా కొంతమందిని మాత్రమే తీసుకెళ్తుంటారు. ఏ కేటగిరీలో ఎంతమందిని తీసుకెళ్లేటువంటి రూల్ ఉంది అనే దాన్ని బట్టి జేఈ మెయిన్ కి కట్ ఆఫ్ ఉంటుంది, ఏది అడ్వాన్స్ రాసుకోవడం కోసం. ఓపెన్ కేటగిరీలో కొంతమందిని తీసుకెళ్ళాలనుకోండి, ఆ కొంతమంది అనేది ఎంత కట్ ఆఫ్ పెడతారనేదే మనకి జేఈ మెయిన్ కట్ ఆఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందినే సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, టాప్ 10 స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఆ టాప్ 10 స్టూడెంట్స్ 99% దగ్గరే ఉన్నారనుకోండి, రైట్? ఆ 10 మంది, వాళ్ళకి కావాల్సిన 10 మంది హైయెస్ట్ పర్సెంటేజ్ నుంచి తీసుకుంటూ వస్తారు. ఫస్ట్ 100%, తర్వాత 99.9%, తర్వాత 99.8%, అలా తీసుకుంటూ వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి స్టూడెంట్స్ ఎంతమందిని అయితే సెలెక్ట్ చేయాలో అంతమందిని సెలెక్ట్ చేసిన, ఎక్కడైతే లాస్ట్ పర్సన్ వరకు ఉంటాడో అదే కట్ ఆఫ్ పర్సెంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 98% దగ్గరే వాళ్ళకి కావాల్సినటువంటి స్ట్రెంత్ దొరికింది అనుకోండి, 98% ఈజ్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఫర్ ద పర్టికులర్ కేటగిరీ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూద్దాం, పర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్స్ అడుగుతున్నాడు కదా, ఇది ఇక్కడ టేబుల్ కూడా ఇచ్చారు అనమాట. క్యాండిడేట్స్ షుడ్ బి అమాంగ్ ద టాప్ 2,50,000 successful candidates, including all categories, in BE BTech Paper 1 of JEE Main 2025. Right. The percentages of various categories of candidates to be shortlisted are as follows: 10% for general EWS. General EWS ki 10%, 27% for OBC and self, 15% for SC, 7.5% for ST,
and the remaining 40.5% is open for all. Within each of these 5 categories, 5% horizontal reservation is available for PWD candidates. So ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 categories కి మళ్ళీ parallel గా each 5% in each category PWD candidates కి అయితే separate గా సీట్లు ఉంటాయని చెప్తున్నారు. So the following table shows order to be followed while choosing the top 2,50,000 candidates in various categories based on the performance in BE BTech paper 1. రైట్. సో ఈ విధంగా సెలెక్ట్ చేస్తామంటున్నాడు. చూసుకోండి మీ కేటగిరీ ఎంత అయితే ఉందో మీరు ఈ నంబర్ లో ఉండాలి. సో ఇక్కడ చూద్దాం, ఓపెన్ కేటగిరీ వాళ్ళని 96,187 మెంబర్స్ ని సెలెక్ట్ చేయాలి. అంటే ఏంటి, 96,187 స్టూడెంట్స్ ఫస్ట్ 100% నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం. 99.99 సంథింగ్ ఉందా, ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు అనుకుందాం. 99.98 సంథింగ్ ఉందా, ఇక్కడ ఒక 50 మంది ఉన్నారు అనుకుందాం. ఇలా అందరినీ సెలెక్ట్ చేసుకుంటూ పర్సంటేజ్ మారుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ మారుతూ వస్తూ ఎక్కడ దాకా వచ్చింది, లాస్ట్ ఇయర్ 93% సంథింగ్ వచ్చినప్పటికీ ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎంతమంది అయ్యారంట స్టూడెంట్స్, అప్పటికి 96,187 మెంబర్స్ అయ్యారు. అంటే అప్పుడు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత అయింది, 93% అయింది. ఇక దీనికంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. ఇక్కడ నుంచి 93% అండ్ అబోవ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే అడ్వాన్స్డ్ కి క్వాలిఫై చేశారు. అంటే జేఈ మెయిన్ కట్ ఆఫ్ అంటే అలా ఉంటుంది అనమాట. అంటే కట్ ఆఫ్ కంటే తక్కువ ఉన్నారు కాబట్టి మీకు సీట్లు రావు, జేఈ మెయిన్స్ జోసా ద్వారా సీట్లు వచ్చేదానికి ఛాన్స్ లేదు అని కాదు ఇక్కడ మీనింగ్. మీరు అడ్వాన్స్డ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు అని అర్థం, క్వాలిఫై కాలేదు అని అర్థం. మరి నాకు 92.9% వచ్చింది సార్ నా దగ్గర, నాకు జేఈ అడ్వాన్స్ రాసుకోవడానికి ఛాన్స్ లేదు, మరి నేను ఇప్పుడు జోసాలో పార్టిసిపేట్ చేయొచ్చా? 100% నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు. నీకు కావాల్సినటువంటి సీట్లు ఎన్ఐటి, అలాగే IIIT, అలాగే GFTI, ఈ మూడింటికి సంబంధించి మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు అఫ్ కోర్స్ వీళ్ళు కూడా పెట్టుకుంటారు, కానీ మీరు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అదే మీరు అడ్వాన్స్డ్ కి ఎలిజిబుల్ కాకపోయినప్పటికీ కూడా మీరు పార్టిసిపేట్ చేసచ్చు, సీట్లు వస్తాయి. రైట్. ఇది అలానే ఓపెన్ PWD, ఇందులో 5% చేస్తారు. ఈచ్ కేటగిరీలో 5% ఉన్నారు కదా, ఇందులో 5% ఆఫ్ ద స్టూడెంట్స్ PWDకి వస్తాయి. మొత్తం కలిపి ఎంత, 1,12,50 మందిని ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ని తీసుకోవాలి. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ని 23,750 మందిని సెలెక్ట్ చేస్తారు. 23,750 మందిలో మళ్ళీ 5% 1,250 మంది ఓవరాల్ గా కలెక్ట్ చేస్తే 25,000 స్టూడెంట్స్ అడ్వాన్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ 64,125 స్టూడెంట్స్ జనరల్ వాళ్ళు. జనరల్ అంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు అనమాట, నాన్ PWD అని అర్థం. అందులో PWD క్యాండిడేట్స్ 5% అవుతారు. ఓవరాల్ గా 3,375 PWD ఉంటే మొత్తం వచ్చేసి 67,500 మంది PWD, 67,500 మంది ఓబీసీ ఎన్సీఎల్. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి 35,625 మందిని సెలెక్ట్ చేస్తారు. అండ్ అందులో PWD వచ్చేసి 5%, ఈ రెండు కలిపితే మీకు 37,500 మందిని ఎస్సీ వాళ్ళని. అలాగే ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 17,812 మందిని సెలెక్ట్ చేస్తారు. అందులో 5% 938 మంది, అన్ని కలెక్ట్ చేస్తే 18,750. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 2,50,000 మంది, 2.5 lakh స్టూడెంట్, వీళ్ళందరూ కూడా అడ్వాన్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతూ ఉంటుంది. అంతే, ఒక 10 నంబర్లు అటు ఇటుగా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఏమన్నాడు, ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ కి సంబంధించి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీన్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ October 1, 2020 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, ఓకేనా. 5 year ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ గివెన్ టు SC ST PWD క్యాండిడేట్స్. SC ST వాళ్ళకేమో 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ 2000 October 1 అయితే ఇంకొంచెం 5 సంవత్సరాలు వెనకపోతే ఏమవుతుంది, 1995 అవుతుంది. అంటే ఏజ్ పెద్దగా ఉన్నా సరే వీళ్ళు రాసుకోలేదానికి ఛాన్స్ ఉంది SC ST వాళ్ళు. అది నెక్స్ట్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పైన. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇప్పుడే చదివాం. ఏ క్యాండిడేట్ కెన్ అటెంప్ట్ JEE అడ్వాన్స్డ్ మాక్సిమం ఆఫ్ 2 times in 2 consecutive years. 2 times in 2 consecutive years. అంటే ఇప్పుడు JEE అడ్వాన్స్ ఇప్పుడు రాసుకోవచ్చు, మళ్ళీ నేను వెంటనే నెక్స్ట్ ఇయర్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు 25 లో మీరు రాస్తారు అడ్వాన్స్డ్, 26 లో కూడా రాయాలా. 25 లో అడ్వాన్స్ రాయకుండా రైట్ 26 లో అడ్వాన్స్ రాసి నేను ఒక్కసారి రాశాను ఇంకొకసారి 27 లో రాస్తాను అంటే యాక్సెప్ట్ చేయరు.
కాన్సిక్యూటివ్ ఇయర్ అంటే వెంటనే వచ్చేటువంటి ఇయర్స్ లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అపియరెన్స్ ఇన్ క్లాస్ 12. సో క్లాస్ 12 ఈక్వలెంట్ ఎగ్జామ్ కు సంబంధించి మీకు తెలిసిందే. క్లాస్ 12 అనేది మీరు ఎలాగో క్లాస్ 12 క్వాలిఫికేషన్ తోనే చేస్తారు. సో ఇది సేమ్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే కలిగి ఉండాలని చెప్పేసి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ ఎర్లియర్ అడ్మిషన్. ఎర్లియర్ అడ్మిషన్ అంటే మీరు లాస్ట్ టైమ్ అంటే లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. జోసాలో పార్టిసిపేట్ చేశారు, ఐఐటీలో సీట్ వచ్చింది, మీరు సీట్ యాక్సెప్టెన్స్ చేశారు, బట్ కాలేజ్కి వెళ్ళలేదు. రైట్, కాలేజ్కి వెళ్ళలేదు, సీట్ యాక్సెప్టెన్స్ చేసుకొని ఉన్నారు. కాలేజీ నచ్చక లేదా బ్రాంచ్ నచ్చక కాలేజ్కి వెళ్ళకుండా ఇప్పుడు మళ్ళీ అడ్వాన్స్ రాసుకుంటున్నారు అనుకోండి, మీకు ఉపయోగపడదు, మీరు ఎలిజిబుల్ కారు. రైట్ నా? సో మీకు ఆ సీట్ కన్ఫర్మ్ చేస్తే మీకు సీట్ అలాట్ అయి ఉన్నట్టే లెక్క, మీరు కాలేజీకి వెళ్ళకపోయినా సరే. అలాంటి వాళ్ళు ఇప్పుడు రాసుకోవడానికి ఛాన్స్ లేదు, ఐఐటీలో అడ్మిషన్ వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలా మంది తెలియక ఒక 4-5 ఇలా చేస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మన మెంటర్షిప్ వచ్చే స్టూడెంట్స్ లలో ఒక 2-3 ప్రతి సంవత్సరం ఇలా వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ టు an IIT అండర్ ఎనీ అకాడమిక్ ప్రోగ్రామ్ దట్ ఈస్ లిస్టెడ్ ఇన్ జోసా బిజినెస్ రూల్స్. సో జోసా బిజినెస్ రూల్స్ లో లిస్ట్ అయి ఉన్నటువంటి ఏ అకాడమిక్ ప్రోగ్రామ్ లోనైనా సరే ఇంతకు ముందు అడ్మిషన్ తీసుకొని ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఆర్ నాట్ ద క్యాండిడేట్ కంటిన్యూడ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆర్ యాక్సెప్టెడ్ an IIT సీట్ బై రిపోర్టింగ్ ఆన్లైన్ ఆర్ రిపోర్టింగ్ సెంటర్ ఇన్ ద పాస్ట్. సో మీరు ఆన్లైన్ ద్వారా సీట్ యాక్సెప్టెన్స్ చేసిన, రైట్, నెక్స్ట్ ఆఫ్లైన్ లో మీరు కాలేజీకి రిపోర్ట్ చేసిన, లేదా ఆన్లైన్ లో యాక్సెప్ట్ చేసి కాలేజీకి వెళ్ళకపోయినా సరే మేము దాన్ని కన్సిడర్ చేస్తా ఉంటున్నారు అనమాట. సో హూజ్ అడ్మిషన్ టు ఐఐటీస్ వాజ్ క్యాన్సిల్డ్ ఆఫ్టర్ జాయినింగ్ ఎనీ ఐఐటి ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ జేఈ అడ్వాన్స్ 2025. మీకు సీట్ అలాట్ అయింది, మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేశారు మీది ఏదో సమ్ ఇష్యూస్ వల్ల. మరి ఇప్పుడు వచ్చి అడ్వాన్స్ రాసుకుంటారంటే లేదు, మీకు ఒకసారి అలాట్ అయింది కాబట్టి అది అలానే ఉంటుంది. కాబట్టి మీరు అట్లాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అంటున్నాడు. Candidates who have been admitted to a preparatory course in any of the IITs for the first time in 2024 can appear JEE Advanced 2025. Yes, preparatory course ద్వారా 2024 లో మొన్న జరిగిన కౌన్సిలింగ్ లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ జాయిన్ అయిన స్టూడెంట్స్ మళ్ళీ ఇప్పుడు అడ్వాన్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా రెగ్యులర్ ర్యాంక్ ద్వారా ఐఐటీలో అడ్మిషన్ పొందొచ్చు. ఈ ప్రిపరేటరీ అంటే ఏంటో నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ప్రిపరేటరీ ర్యాంకులు ఎవరికి వస్తాయి, ప్రిపరేటరీ అంటే ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఇంకో వీడియో చేస్తాను. తర్వాత the candidate who were allocated a seat in an IIT through JOSA but did not report the online or withdraw before the last round of seat allotment had their seat cancelled before the last round of seat allotment for IITs are eligible to appear. So మీకు సీట్ వచ్చింది జోసాలో, ఐఐటీలో సీట్ వచ్చింది, బట్ మీరు విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో 5th రౌండ్ లోపు అంటే లాస్ట్ రౌండ్ లోపు అంటే 4th రౌండ్ లోనే మీరు విత్డ్రా చేసుకోవాలి. 4th రౌండ్ లోనే విత్డ్రా చేసుకున్నట్లయితే మీ సీటు 5th రౌండ్కి వెళ్లే ముందే క్యాన్సిల్ అయిపోయినట్లయితే, రైట్, సో అలాంటి వాళ్ళు ఇప్పుడైతే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇవన్నీ నేను మెంటర్షిప్ లో మీకు అంత గైడెన్స్ ఇస్తాను అనమాట. సో ఎప్పుడు మీకు వెళ్ళే ఉద్దేశం అయితే నెక్స్ట్ టైం రాసుకుంటాను సార్ అంటే ఎప్పుడు మీరు దాన్ని సేఫ్ సైడ్ గా ఉండొచ్చు, ఎప్పుడు మీరు దాన్ని విత్డ్రా చేసుకుంటే సేఫ్ సైడ్ అవుతారు. అవన్నీ కూడా నేను అలర్ట్స్ ఇస్తాను, అన్ని కూడా విత్ ఇన్ టైంలో మీకైతే అందుబాటులోకి తీసుకొస్తాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఓకేనా? నెక్స్ట్, హౌఎవర్ ఇన్ ఆల్ ఆఫ్ ద అబౌవ్ కేసెస్ ద క్యాండిడేట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు ఫుల్ఫిల్ ద కండిషన్స్ మెన్షన్డ్ ఫ్రమ్ క్రైటీరియన్ A1 టు క్రైటీరియన్ A4. సో మీకు ఇక్కడ ఏవైతే ఇవన్నీ ఎలిజిబిలిటీస్ ఉన్నా కానీ మీరు ఇక్కడ A1 ఏదో A2 ఏదో ఈ రెండు కూడా మళ్ళీ మీరు మెయింటైన్ చేయాలంటున్నాడు. పర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్స్ లో ఉండాలా, అండ్ అలాగే ఏజ్ లిమిట్ కూడా ఉండాలి. ఈ రెండు ఉంటేనే, అండ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అండ్ అపీర్ ఇన్ క్లాస్ 12 ఇవి 4 కూడా ఎలిజిబుల్ చేస్తేనే వీటి కూడా ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇది అంటున్నారు. ఇవన్నీ కూడా లేటెస్ట్ గా ఇచ్చినటువంటి జేఈ అడ్వాన్స్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అనేటువంటి నోటిఫికేషన్ ఎంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడకండి, మళ్ళీ నేను ఏదైనా వీడియో చేస్తే మీకు రాకపోవచ్చు. రైట్, ఇన్ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలా పెట్టేసేయండి. నేను ఎప్పుడైతే వీడియో చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుందో, 1 గంట లేట్ అయినా మీరు ఖాళీ టైంలో ఫ్రీ టైంలో అయితే వీడియో చూసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.